బ్రేకింగ్ న్యూస్. విజయశాంతిరెడ్డి ఫ్యామిలీ మృతి కేసులో బిగ్ అప్డేట్ అంతోంది. ముగ్గురి మృతి వెనుక అజ్ఞాత వ్యక్తి ఉన్నారు. విజయశాంతిరెడ్డి కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ అంశాన్ని ఛేదించబోతున్నట్టుగా తెలుస్తోంది. కాల్ డేటాలో కీలక ఆధారాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త ఆధారాలతో విచారణ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి వల్లే ముగ్గురు చనిపోయారా? మిస్టరీ త్వరలోనే వీడే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే మీడియా సమావేశంలో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. విజయశాంతిరెడ్డి ఎదిగిన పిల్లలతో కలిసి మొత్తం ముగ్గురు, కూతురు కొడుకుతో కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంఎంటీఎస్ లూప్ లైన్లో వెళ్ళి రైలుకు ఎదురుగా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది దారుణ ఘటన. బహుశా ఈ సంవత్సరం, ఈ ఇయర్ ఎండింగ్, ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో, ఇయర్ ఎండింగ్ పూర్తయినాక వచ్చినటువంటి కొత్త సంవత్సరంలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది. బహుశా ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిచివేస్తాయి. పదే పదే ఈ వార్త గురించి చెప్పడం ద్వారా అసలు ఏం జరిగింది, ఎందుకు అంత కష్టం వచ్చింది, ఈ దృశ్యాలను మీకు చూపించడం ద్వారా అసలు ఇప్పటి వరకు పోలీసులు కూడా ఈ అంశాన్ని, మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ తల్లి, ఆ పిల్లలు ఎంత కష్టం వస్తే కానీ పాపం బలవన్మరణానికి పాల్పడతారు. అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఏం చెప్తున్నారో ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నమే ఈ వార్త గురించి మీకు పదే పదే చెప్పడం ద్వారా వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఇది డిస్టర్బింగ్ కంటెంట్. చూడండి, ఆ తల్లి, పిల్లలు ఇంటర్ చదువుతున్నారండి. పిల్లలు, ఆ ఇంటర్ చదువుతున్న పిల్లల్ని నిజంగా తల్లి ఎలా మ్యానిపులేట్ చేసింది, ఎలా మోటివేట్ చేసింది, బలవన్మరణానికి వాళ్ళని ఎలా ఒప్పించింది, ఊహించుకుంటేనే చాలా భయానకంగా అనిపిస్తుంది. బహుశా ఈ సంవత్సరంలోనే ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని చెప్పొచ్చు. ఇంటర్నెట్ను కుదిపేసినటువంటి, మీడియాను కుదిపేసినటువంటి ఘటన ఇది. నిజంగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా మిస్టరీ వీయడం లేదు. భర్త బాగానే ఉంటాడు, కుటుంబం అంతా బాగానే ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు లేవు, మంచి జీతం, భర్త బాగా సంపాదిస్తాడు, కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, ఎదిగిన పిల్లలు, అంతా బాగానే ఉంది. మరేంటి సమస్య? ఎందుకు అంత తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఇక చావు తప్ప గత్యంతరం లేదు అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇదే అంశం అందరినీ తొలిచివేస్తుంది, అందరినీ కలిచివేస్తుంది. విజయారెడ్డి బలవన్మరణానికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె కాల్ డేటాని పరిశీలిస్తున్నారు. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఆమె విషయంలో ఏదో తేడాగా ప్రవర్తించారు. అందుకే ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? విజయశాంతిరెడ్డి మరణం, విజయశాంతిరెడ్డి పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది. అదిగో ఇతరే ఆయన భర్త సురేందర్ రెడ్డి. దుబాయ్లో ఉంటున్నాడు. గత 7 నెలల క్రితం దుబాయ్ వెళ్ళాడు. అంతా బాగానే ఉంది, మంచి ఇల్లు కట్టుకుంటున్నారు ఫిర్జాదిగూడలో. పాపం పిల్లలు చూడ ఎంత చక్కగా ఉన్నారు ఆ పిల్లలు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒకరు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకరు. పిల్లల్ని ఒకరిని గట్కేసర్ నుంచి, ఒకరిని పటాన్చెరు నుంచి, ఆ హాస్టల్స్ నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ కార్పొరేట్ హాస్టల్లో చదివిస్తున్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళని అలా మోటివేట్ చేసి ఆ రైల్వే స్టేషన్ ప్రాంగణం అంతా 11:30, 12 గంటల ప్రాంతంలో రాత్రి రైల్వే స్టేషన్కి వెళ్ళి అదంతా తిరిగి మొత్తం ఆ రైల్వే స్టేషన్ అంతా తిరుగాడుతూ సమయం ఎప్పుడు అనుకూలంగా మారుతుందో చూసి మరి రైలుకి ఎదురెళ్ళి బలవన్మరణానికి పాల్పడ్డారంటే ఎంతటి తీవ్రమైన, కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ కుటుంబానికి ఎంత కష్టమేమొచ్చింది. భర్త ఉన్నాడు, తల్లి ఉంది, సోదరుడు ఉన్నారు. పాపం విజయశాంతిరెడ్డికి అంతలా మానసిక క్షోభ పెట్టిన విషయం ఏంటి? ఎవ్వరికి చెప్పకుండా ఇక చావు తప్ప గత్యంతరం లేదనే పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఆమెకి? ఇంత తీవ్రమైన, కఠినమైన నిర్ణయం ఏం తీసుకుంది? ఈ మిస్టరీ ఎప్పుడు విడబోతుంది? ఈ కాల్ డేటాలో ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఆ ల్యాప్టాప్ కూడా రిట్రైవ్ చేయబోతున్నారు. దాంట్లో ఏం దొరకబోతోంది? అసలు ఏంటి, ఏం జరిగింది? ఇప్పటికీ ఇంకా అంత చిక్కని ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందా అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది. ఈ హత్యల వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది ఖచ్చితంగా. ఒక మనిషి, 2 పిల్లలతో కలిసి ఒక ఆడ మనిషి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా, తనతో పాటు ఆ పిల్లల జీవితాలని కూడా పూర్తిగా స్పాయిల్ చేయాలని నిర్ణయించుకుంది. తాను కూడా ఇంకా ఈ భూమి మీద ఉండొద్దు, ఇక మనకి ఇక్కడికే ఎండ్ అనుకొని ఆ పిల్లలతో సహా ఒక కఠినమైన
నిర్ణయం తీసుకుందంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. ఊరికే ఎవ్వరు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోరు. ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు త్వరలోనే నెగ్గు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత ఛాలెంజింగ్ కేసు, ఇంత ఇటీవలి కాలంలో బహుశా ఈ తల్లి పిల్లలు బలవన్మరణానికి సంబంధించిన కేసు ఈ చాలా దారుణంగా అనిపిస్తుంది. దర్యాప్తు కూడా అంతే వేగంగా సాగుతుంది. మా ప్రతినిధి దేవిక నాతో జాయిన్ అవుతున్నారు. దేవిక గత కొద్ది రోజులుగా ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను దర్యాప్తు అధికారులతో మాట్లాడుతున్నారు. ఆమె కూడా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి విషయాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తూర్పు దేవిక నాతో జాయిన్ అవుతున్నారు. దేవిక, ఏం జరుగుతుంది అసలు? ఇప్పటికీ ఆ కాల్ డేటాకు సంబంధించి ఎట్లాంటి విశ్లేషణ జరుగుతుంది? తల్లి పిల్లలు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం అందరినీ కలిసివేస్తుంది. ఇంకా వారం దాటింది దేవిక, బట్ ఎలాంటి అంశాలు బయటపడట్లేదు. ఇంకా స్టిల్ మిస్టరీ. ఈ మిస్టరీ ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది? ఎప్పుడు దీన్ని ట్రేస్ అవుట్ చేస్తారు? అన్ని కేసెస్ లో కూడా పోలీసులకి అంత సవాల్ గా ఉన్న కేసు ఏదైనా ఉంది అంటే ఇది చిక్కడపల్లి రైల్వే ట్రాక్ పై విజయ్ శాంతి రెడ్డి చనిపోయిన ఘటనే అని చెప్పొచ్చు. తనే కాకుండా తన ఇద్దరు పిల్లలతో కూడా ట్రైన్ కింద చనిపోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధాకరం. అదే విధంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే వెల్ సెటిల్ అయినప్పటికీ కూడా తను మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ భర్త దుబాయ్ లో ఉంటాడు, ఇద్దరు పిల్లలు కూడా మంచిగా చదువులో చురుగ్గా ఉంటారు. అలాంటి మహిళకి అసలు ఏం బాధ వచ్చింది, చనిపోయేంత అతి పెద్ద కష్టం ఏదొచ్చిందనే కోణంలో పోలీసులు అన్ని విధాలుగా కూడా అన్ని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ కోణంలోనే పోలీసులకు అసలు అంతు చిక్కని ప్రశ్న ఏదైనా ఉందంటే తను ఎందుకు చనిపోయింది అనేది. ఎందుకంటే ఆ కార్ లో కూడా ఒక సూసైడ్ లెటర్ రాయడం జరిగింది. అదే విధంగా భర్తతో కూడా సంతోషంగా ఉండేది, తల్లితో సంతోషంగా ఉండేది, తన బ్రదర్ తో చిరంజీవితో కూడా ఎంతో సన్నిహితంగా చాలా హ్యాపీగా ఉండేది. అలాంటిది ఎందుకు అంత బలమైన నిర్ణయం తీసుకుందనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గా మారినప్పటికీ తన ఇల్లు ఏదైతే ఉందో తన ఇంటిని, అదే విధంగా తన ఫోన్ అండ్ ల్యాప్టాప్ ని కూడా జిపిఆర్ పోలీసులు స్వాధీనం చేసుకొని విజయ్ శాంతి రెడ్డికి సంబంధించి కాల్ డేటా, సిపిఆర్ ఇవన్నీ కూడా, సిడిఆర్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇవన్నీ కూడా ఉండొచ్చు. తను చనిపోవడానికి ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అంటూ కూడా జిపిఆర్ పోలీసులు అయితే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉన్నారు అనేది మాత్రం పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఆ వ్యక్తి కారణంగానే తను ఈ రోజు చనిపోయింది అంటూ కూడా ఆ వ్యక్తి బలమైన కారణం. మరి ఆ వ్యక్తి ఎవరు, అజ్ఞాత వ్యక్తి ఎవరు అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ పోలీసులకి అన్ని ఆధారాలు దొరికినట్టుగా అయితే జిపిఆర్ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి కొన్ని గంటల్లో ఈ రోజు గానీ రేపు గానీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ ఉంటుంది. అందులో అన్ని వివరాలు కూడా వెల్లడిస్తాం అనేది మాత్రం పోలీసులు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చెప్పిన మాటలు వింటుంటే ఖచ్చితంగా ఈ కేసు అనేది ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది రామ్దాస్. రైట్. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి దేవిక. నిజంగా ఇప్పుడు ఈ చర్లపల్లి స్టేషన్లో తను తిరగడం అదంతా కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తుంటే కనుక చాలా అనుమానాలు కనబడుతున్నాయి. సో ఈ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇంకా ల్యాప్టాప్ ఇవన్నీ కూడా కొన్ని ఫోరెన్సిక్ పంపించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి ఇంకా దీని దర్యాప్తు వేగంగా జరుగుతున్న అర్థమవుతుంది. బట్ ఇది ఎప్పుడు రివీల్ చేయొచ్చు పోలీసులు? బహుశా దీనికి సంబంధించి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్ రామ్దాస్, ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళు సేకరించిన తర్వాతనే వాటన్నిటిని కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే వీటిని మీడియా ముందు పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 200 మందిని పోలీసులు విచారించారు. అదే విధంగా ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ను కూడా వాళ్ళు పరిశీలించినప్పుడు ఎక్కడ కూడా కుమార్తె విషయంలో గానీ కుమారుడి విషయంలో భయం గానీ కంగారు గానీ ఎక్కడా లేకుండా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళటం, అక్కడ ప్రతి ఒక్కరికి ఉన్న పోలీసులకు కూడా అంత చిక్కని ప్రశ్న, కుటుంబ సభ్యులకు కూడా అంత చిక్కని ప్రశ్న ఏదైనా ఉంది అంటే పిల్లలకి ఏం చెప్పి ఒప్పించింది చనిపోవటానికి? అంటే పిల్లలు వద్దు అనలేదా? ఆ ట్రాక్ మీద ఉన్నప్పుడు కూడా పిల్లలు ఎందుకు తన తల్లిని కాపాడే ప్రయత్నం చేయలేదు? పిల్లలకి ఏమైనా మోటివేట్ చేసింది అనేది మాత్రం ఇంకా పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ల్యాప్టాప్ అలాగే సెల్ ఫోన్ ని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు కాబట్టి ఆ కాల్ డేటా వీటన్నిటికి సంబంధించి పూర్తి ఆధారాలు కొన్ని గంటల్లో వాళ్ళకి ఇంకా చిక్కే అవకాశం ఉంది. దాదాపుగా ఈ రోజు కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది రామ్దాస్. రైట్. ఎస్, థ్యాంక్ యూ దేవిక. విజయ్ శాంతిరెడ్డి మరణం వెనుక ఏం మిస్టరీ దాగి ఉంది? కూతురు చేతనారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి ఆమెతో కలిసి, తల్లితో కలిసి ఎలా ఇంతటి కఠిన నిర్ణయానికి ఒప్పుకున్నారు? అసలు ఏం జరిగింది అనేది ఇంకా మిస్టరీగా మారిన పరిస్థితి. చర్లపల్లి విజయశాంతిరెడ్డి కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలతో కలిసి గత నెల 30న ఆమె ట్రైన్ ట్రాక్పై
సూసైడ్ చేసుకుంది. ఘటనపై 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తల్లి ఏం చెప్పి పిల్లల్ని ఈ బలవన్మరణాలకు ఒప్పించింది? ఆమె కఠిన నిర్ణయానికి కారణాలేంటి? ఇవే ఇప్పుడు పెద్ద మిస్టరీ. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై త్వరలో ఓ సంచలన విషయం బయటికి రాబోతుందనే అంశం ప్రస్తుతం అందరినీ షాకింగ్ గురి చేసేలా ఉండేలా కనిపిస్తోంది. చర్లపల్లి రైల్వే ట్రాక్పై 2 పిల్లలతో కలిసి విజయశాంతిరెడ్డి అనే మహిళ బలవన్మరణానికి పాల్పడ్డ తర్వాత 30వ తారీఖున రాత్రి చర్లపల్లి గట్కేసర్ మధ్య గూడ్స్ రైల్ ట్రైన్ కింద పడి కూతురు చేతనారెడ్డి, కుమారుడు విశాలరెడ్డితో కలిసి ఆమె ఈ బలవన్మరణానికి పాల్పడింది. రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తన సోదరుడితో చివరి ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా సెల్ ఫోన్ రికార్డుల ఆధారంగా పోలీసులు గుర్తించారు. విజయశాంతిరెడ్డి ఆమె సోదరుడి బ్యాంకు లావాదేవీలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనను విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తాను చాలా ధైర్యవంతుడని, పిల్లలంటే ప్రాణమని చెప్పుకొచ్చారు. ఆమె చాలా ధైర్యవంతురాలని చెప్తున్నాడు ఆయన. ఉద్యోగరీత్యా తాను దుబాయ్లో ఉంటున్నా పిల్లల ఆలన పాలన తనే చూసుకునేదని, ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంటి వ్యవహారాలు మొత్తం తనే చక్కదిద్దేదంటూ ఆయన చెప్తున్నారు. ఈ క్రమంలో మరి ఆమె మరణంపై ఇక కీలక అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇక త్వరలోనే ఇదందరికి కూడా షాక్ గురిచేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అతిపెద్ద మిస్టరీ త్వరలోనే వీడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవేళ ఒంటరితనము, డిప్రెషను, ఇంకేదైనా వేరే కారణాలు, ఇంట్లో కుక్క కూడా చనిపోయింది అంటున్నారు, ఆన్లైన్ ట్రేడింగు, ఇట్లా రకరకాల కారణాలు ఉంటున్నాయి చెప్పడానికి. కానీ అవేం నిజం కాదనిపిస్తుంది. ఎందుకంటే భర్త ఇప్పటికే టచ్లోనే ఉంటాడు. ఆఫీస్ పని, ఇంట్లో పని, వీలైతే ఎప్పుడు సమయం దొరికితే పిల్లలతో గడుపుతారు. మరి ఆ ఒంటరితనం అనేది ఏదైనా ఉంటే భర్తతో చెప్పుకుంటుంది కదా ఏదో ఒక రోజు, నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు, నేను ఒంటరిగా ఉంటున్నాను, ఇది బాగాలేదు, నేను ఉండలేకపోతున్నానంటూ కనీసం పిల్లలతో, భర్తతో, తల్లిదండ్రులు, కనీసం ఫ్యామిలీతో, తమ్ముడితో, ఎవరితోనని చెప్పుకోవాలి. ఒకవేళ ఒంటరితనము, డిప్రెషన్ కనుక ఉంటే అలాంటి లక్షణాలు, అలాంటి బాధ ఎప్పుడు అనుభవించినట్టుగా తమతో చెప్పినట్టుగా లేదు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఎవరైనా ఏ ఒక సందర్భంలోనే నాకు ఒంటరిగా ఉంది, నేను ఇబ్బంది పడుతున్నానంటూ ఖచ్చితంగా కుటుంబ సభ్యులతోనైతే చెప్తారు. కానీ అలాంటి అంశాలు ఎక్కడా లేవు ఇక్కడ. మరి ఆర్థిక సమస్యలనే లేవు. ఆమెకు 6 అంకెల జీతం, మంచి జీతం, తర్వాత 5-6 అంకెల జీతం, లక్షల్లో జీతం, తర్వాత భర్త సంపాదిస్తాడు, అంతా బాగానే ఉంది. మరి ఏంటి? డిప్రెషన్ అయితే కాదు, సో ఒంటరితనం కాదు. మరి ఏంటి జరుగుతుంది? పిల్లలు కూడా బాగా మంచి తెలివైన వాళ్ళు. ఆ పిల్లాడు స్కూల్లో టాపర్ అంట, వాళ్ళు ఆర్థికంగా బాగానే ఉన్నారు. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు, మంచి పొజిషన్, టీమ్ లీడర్. మరేంటి అసలు ఎందుకు ఇలా జరిగింది? బంగారం లాంటి పిల్లల్ని ఆమె ఎట్లా ప్రేరేపించింది? పిల్లల్ని కూడా ఒప్పించి, ఎదిగిన పిల్లల్ని, చిన్న పిల్లలంటే కాదు, ఏదో సంఖలో ఎత్తుకొని పోయి ఘటనకు పాల్పడిందంటే అది కాదు, చిన్న పిల్లలు కాదు. చూడండి పాపం ఎలా ఉన్నారు, ఏంటి అంత ముద్దుగా పిల్లలు, ఆ ఎదిగిన పిల్లలు, టీనేజర్సు, ఇంటర్ చదువుతున్నారు, కొద్ది రోజుల్లో వాళ్ళు సెటిల్ అయ్యేవాళ్ళు, ఇల్లు కట్టుకుంటున్నారు, అంతా సెటిల్ అయ్యేది ఫ్యామిలీ అంతా కూడా. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా కనబడుతున్నారు ఆ సీసీ ఫుటేజ్లో? ఎక్కడా అసలు అదంతా చూస్తుంటే ఏదో పెద్ద మిస్టరీ. ఎలాంటి భయము, బెరుకు లేదు వాళ్ళ మొహాల్లో, కనీసం ఆందోళన కూడా కనిపించట్లేదు. మంచిగా నడుచుకుంటూ తిరుగుతున్నారు, రైల్వే ట్రాక్పై వెళ్ళారు, ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కొడుకుతో ఎక్కువగా మాట్లాడుతుంది. పిల్లలు కూడా తమ తల్లి చెప్పినట్లు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, లేదా ఏ లవ్ అఫైర్స్ ఇట్లాంటి వ్యవహారాలు ఎక్కడా లేవు. ఆ పిల్లలకు, వీళ్ళకి కానీ ఎవరికీ ఏం లేవు. పరువుకు సంబంధించిన ఇష్యూస్ అయితే అంతకుమించి లేవు. అయినా ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది? చాలామంది ఈ ఘటనకు సంబంధించి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. త్వరలోనే ఈ మిస్టరీ బయటకు రాబోతోంది. బట్ ఏదో జరిగింది, బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఎవరైనా ఏది ఉంది లేదు అనేది మనం బయట నుంచి ఎన్ని కోణాల్లో మాట్లాడుకున్నా, ఎంత చెప్పేందుకు ప్రయత్నించినా ఇంటర్నల్గా ఏవో ఇష్యూస్ ఉంటాయి, అంతర్గతంగా ఏదో జరుగుతుంది. మనం ఎంత విశ్లేషించినా, వార్తలకు సంబంధించి ఏదో వివరాలు సేకరించి దాన్ని ఏ రకంగానో మనం చెప్పే ప్రయత్నం చేసినా, ఒక ఫ్యామిలీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా బలమైన కారణమే ఉంటుంది, ఏదో జరిగి ఉంటుంది. అది ఆమె పిల్లలకు, ఆమెకు ఆ ఘటనకు పాల్పడే ముందు ఖచ్చితంగా తెలిసి ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బహుశా భర్త, తల్లి వీళ్ళకైనా ఏదో ఒకటి చెప్పాల్సింది, కానీ చెప్పలేదు. చెప్పినా వారించేవాళ్ళు, వాళ్ళకి చెప్పకుండా అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకుందంటే ఇంకా అక్కడ వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు అనే ఫైనల్ డెసిషన్కి వచ్చాకే
ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. ఇంతకీ అంత బలమైన కారణం ఏంటి? అసలు ఇంతలా ఆమె పిల్లల్ని ప్రేరేపించిన ఆ ఘటన ఏంటి? ఆ కారణం ఏంటి? ఎవరున్నారు దీని వెనుక? ఏం జరిగింది? త్వరలోనే ఈ మిస్టరీ వీడియో అవకాశం కనిపిస్తుంది.